తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బాపు రమణలు క్రియేట్ చేసినటువంటి అపూర్వ సృష్టి ముత్యాల ముగ్గు అనే చిత్రం గురించి, దాని యొక్క స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ విశేషాలను గురించి తెలుసుకుంటున్నాం. గత ఎపిసోడ్లో లక్ష్మికి ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు పుట్టారు. ఆ తర్వాత సోమరాజు కూతురికి మళ్ళీ ఎవరైతే నిత్య పెళ్లి కొడుకున్నాడో, ఈ కాంట్రాక్టర్ దగ్గర ఉన్నాడో నూతన్ ప్రసాద్ని ఇచ్చి, కృష్ణనిచ్చి పెళ్లి చేసాం, మోసం పెళ్లి చేయటం, అతని దగ్గర ఒక 3 లక్షల రూపాయలు తీసుకోవడంతో మనం కథని ఆపాం. ఆ తర్వాత ఈ లక్ష్మికి ఇద్దరు పిల్లలు పుట్టారు అన్న సెన్స్ని మనం క్రియేట్ చేసి అక్కడ దాకా కథ చెప్పుకున్నాం. అక్కడి నుంచి కథ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారని చెప్పి అనుకున్నాం. ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో అక్కడి నుంచి కథ ఎలా నడిపాడు అనేది దర్శకుడి యొక్క ప్రతిభ. ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకెందుకునో ఇంకా సరిగ్గా చెప్పలేదేమో అనిపిస్తూ ఉంటుంది. మన ఎపిసోడ్ చూసే చాలామంది కూడా కామెంట్స్ రూపంలో పెడుతున్నారు, కొంతమంది మెసేజ్ కూడా చేస్తున్నారు. ఇది రామాయణానికి, ఉత్తర రామాయణానికి మరొక సోషలైజ్ చేసినటువంటి డ్రామా. ఎస్, ఉత్తర రామాయణాన్ని తీసుకుని దాన్ని సోషలైజ్ చేసి డ్రామాగా రాశారు. ఒక పాతకాలం ప్రజలకి రాముడు లవకుశులు ఎట్లా కథో, సేమ్ ఇక్కడ లవకుశుల్లాగా ఇద్దరు పెట్టకుండా ఒక పాప బాబు అని పెట్టి దాన్ని సోషలైజ్ చేసి ఒక డ్రామాలాగా అద్భుతంగా తీశారు. ఇప్పుడున్న కొత్త దర్శకులు, కొత్తగా మారుతున్న దర్శకులు, నేను ఈ మధ్య వచ్చిన కామెంట్స్లో కూడా చూశాను. ధనరాజ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా రామన్ రాఘవం ఏదో ఒక విశ్లేషణ విన్నాను నేను. ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, అంటే ఫాదర్కి సన్కి మధ్య ఉన్న రిలేషన్, ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సీన్లు తీసుకున్నాడు, చాలా టైం పట్టిందని ఒక విశ్లేషణ నేను విన్నాను. నేను ఇంకా సినిమా చూడలేదు, సినిమా చూసి తప్పకుండా నేను మెన్షన్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, పాత సినిమాలు చూడండి, ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి కానీ, ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయటం కానీ, లేదా ఒక సమగ్రమైనటువంటి క్యారెక్టరైజేషన్ని పరిచయం చేయడానికి కానీ, ఒక ఇన్ఫర్మేషన్ పరిచయం చేయడానికి కానీ, క్లుప్తంగా లేదా క్రిస్ప్గా ఎలా సీన్లను క్రియేట్ చేయాలి అనేది చాలా సినిమాల్లో ఉంటుంది. చూడండి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను చాలా ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తున్నాను. నేరము శిక్షలో కూడా మొట్టమొదటి సీన్లోనే ఫాదర్కి సన్కి కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఫాదర్ ఎట్లాంటి వాడు, సన్ ఎట్లాంటి వాడు, మదర్ ఎట్లాంటిది, తర్వాత డ్రైవర్ ఎట్లాంటి వాడు, ఇలా 3 క్యారెక్టర్లు, ముఖ్యంగా ఒక ఇంట్లో తర్వాత బయట క్యారెక్టర్ 4, ఈ 4 క్యారెక్టర్లు ఎట్లాంటివో అనేది మొట్టమొదటిసారి వారి క్యారెక్టరైజేషన్తో సహా ఇచ్చి పడేశాడు సినిమాలో. ఇది మనం తెలుసుకోవాల్సింది. అంటే ఒక క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ చెప్పాలంటే ఒక 5-6 సీన్ సీక్వెన్స్ అయ్యాలా, లేదా ఒకే ఒక్క డ్రామా సీక్వెన్స్తో చెప్పచ్చా, ఎలా చెప్తే ఎలా చెప్పాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవటానికే మనం పాత సినిమాలను విశ్లేషణగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది పర్టికులర్గా స్క్రీన్ ప్లే రైటర్కి, డైరెక్టర్స్కి అవసరం. విచిత్రం ఏంటంటే, ఎన్ని చెప్తున్నా ఏదన్నా సినిమా విమర్శ, సినిమాకి సంబంధించిన రివ్యూలు పెడితేనేమో 400-500 చూస్తున్నారు జనం. ఇలాంటి మంచి విషయాలు చెప్తున్న ఎపిసోడ్ని 50-60 మంది, గట్టిగా 100 మంది చూడటానికి 2 రోజులు కూడా పడుతుందంటే ఎటువంటి ఆదరణ ఉందో నాకు తెలుస్తోంది. కానీ ఒక విషయం ఏంటంటే, ఇవేమీ తెలుసుకోకుండానే కోట్లు పెట్టి సినిమాలు తీసేసి జనాల మీదకి వదిలేస్తున్నారు. సినిమాలు ఆడలేదని చెప్పి, ప్రజలు రావట్లేదని చెప్పి, ఇలా రకరకాలైనటువంటి అంశాలని ప్రేక్షకుల మీద నెట్టి, లేదా ఇంకొక మన తప్పుని, మన యొక్క ఇన్ఎఫిషియన్సీని వేరే వాళ్ళ మీద నెట్టేసి పబ్బం కట్టుకుంటూ ప్రొడ్యూసర్లు డబ్బులు తీసుకెళ్ళి గంగలో కలుపుతున్నాం. ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పినా కూడా తక్కువేనండి. యూట్యూబ్ మాధ్యమంలోకి వచ్చి దీనికి ఉన్న లిమిటేషన్స్లో నేను ఇన్ని విషయాలు చెప్పాలంటే చాలా కష్టం. అందుకని ఇంకా చెప్తానే ఉంటాను, ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చేటట్టు చెప్తాను. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఎపిసోడ్లో ఒక క్యారెక్టర్ని, ఒక 2 క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా పరిచయం చేశాడో, ఒకే ఒక్క సీన్లో ఒక చిన్న సీక్వెన్స్తో క్యారెక్టర్స్ పరిచయం అద్భుతంగా చేశాడు. అదేంటో ఇవాళ మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒక కుర్రవాడు, ఒక పాపాయి పుట్టారనుకున్నారు. కుర్రవాడు అంటుంటాడు, రాజులు పట్టుకో అంటాడు. ఆ తర్వాత మరొక అమ్మాయి ఒక షాట్ చూపిస్తారు,
రాజులు అంటే మనం చెప్పాం చూడండి, హీరోయిన్ని ఒకే రకంగా ఇంట్రడ్యూస్ చేశాడు. అక్కడ రాజులు, అక్కడ ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూసినట్టయితే హీరోయిన్ ఇంట్రడక్షన్లో మామిడి తోటలో మామిడికాయలు కోస్తూ ఉంటుంది పైన కోతి, రాజులు ఇగో ఆ పండు ఆ పండు అని చెప్తుంటుంది. అక్కడ కూడా హీరోయిన్ని రాజులతోనే పెట్టాడు. ఇక్కడ కూడా ఈ పిల్లలిద్దరిని కూడా ఈ క్యారెక్టర్ది కోతి క్యారెక్టర్తో పెట్టాడు. ఇక్కడ క్యారెక్టర్ల యొక్క 2 రకాల యొక్క పర్స్పెక్టివ్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక విషయాన్ని మనం చూసే విధానాన్ని మన పర్స్పెక్టివ్ అంటాం. మన పర్స్పెక్టివ్ని బట్టి ఆ వస్తువు మీద మనకు అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ కోతిని పట్టుకోవద్దని చెప్పి గోటి బిళ్ళ ఆడుతూ ఉంటాడు. నేటివైజ్ చేయటం, సబ్జెక్ట్ని నేటివైజ్ చేయటం అంటే ఇదే. అంటే గోటి బిళ్ళ ఇట్లాంటి మన లోకల్ ప్లేస్ ఏవైతే ఉంటాయో, ఆటలు ఏవైతే ఉంటాయో వాటిని మన ఎపిసోడ్లో పెట్టుకోవటం, ఇది ఒక పద్ధతి. గోటి బిళ్ళ కొడుతూ ముట్టుకోవద్దు అంటుంటాడు, కొట్టుకుంటూ ఉంటాడు, ఆ కోతి అందిస్తూ ఉంటుంది, ఇంత ఇలా ఆడుకుంటూ వెళ్తుంటా కుర్రవాడు. అట్లాగా కుర్రవాడి యొక్క ఆలోచన విధానం కోతి తన యొక్క పెంపుడు జంతువుగానే చూస్తూ ఉంటాడు. అలాగే తర్వాత నెక్స్ట్ నడుచుకుంటూ ఆ పాపాయి వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ, చాలా పెద్ద బొమ్మ ఉంటుందండి, 50 feet 40 feet బొమ్మ. అక్కడికి వచ్చి, చూసావా స్వామి, మా అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కోప్పడదు, మా నాన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, తప్పిపోయాడంట అని చెప్పి తన యొక్క బాధ, అంటే తనకు వాళ్ళ మదరు ఎట్లా ఉంది, ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, ఏడవదు, నాన్న ఏమైపోయాడు, తప్పిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా, ఊరు వెళ్ళిపోయాడు, వస్తాడమ్మా అనేది చెప్తారు కదా కాకమ్మ కబుర్లు. ఆ కబుర్లన్నీ కూడా ఆంజనేయ స్వామితో చెప్పుకుంటూ ఉంటుంది. అక్కడ డైలాగ్ రాశారు, పివి మురళి అని ఉంటాడు మా క్లాస్లో, చూడండి ఎట్లా ఉంటుందో. పివి మురళి అంటుంటాడు కదా, అప్పుడప్పుడు మనం ఇంటి పేర్లు పెట్టి షార్ట్ ఫామ్స్లో పెంచుకుంటాం పిల్లల్ని. ఆ డైలాగ్స్ రాసే విధానంలో సింప్లిసిటీ అనండి, అద్భుతమైనటువంటి మాధుర్యం అంటే అదేనండి. పివి మురళి వాళ్ళ నాన్న వస్తాడు, సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్తాడు, నాకు కూడా మా నాన్న అట్లా తీసుకెళ్లాలని చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత చిన్న సీన్లో కుర్రవాడు ముఖ్యంగా 7 దెబ్బలు కొడతాను, కరెక్ట్గా 7 దెబ్బలు కూడా 7 దెబ్బలు మన ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే గొడ్డి బిళ్ళ కొడితే పరిగెడుతుంది, దాని వెనకాల పరిగెడుతుంది 7 దెబ్బల్లో. అట్లాగే వెళ్తాడు ఇంటికి వెళ్ళి, అమ్మా నేను 7 దెబ్బలు ఇంటికి వచ్చేసానమ్మా అంటాడు. అరే చెల్లేదురా, ఏమో వెనకాల ఉంది కదా, అదే ఎట్లా వదిలిపెట్టి వచ్చారా, చీకటి కూడా పడుతుంది, ఏమవుతుందిరా అని అంటే, ఉన్నాడుగా ఆంజనేయ స్వామి కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది, అక్కడ విగ్రహం దగ్గర కబుర్లు చెప్తున్నట్టు ఉంటాడు. అనగానే తాతగారు ఏం చేస్తాడు, అమ్మ పిల్లలకి ఆకలి అవుతుందేమో బిడ్డమ్మా నేను పట్టుకొస్తానని చెప్పి ఆయన లాంతర తీసుకుని బయటకు వస్తాడు. వస్తే బలకట్టు ఉంటుంది మధ్యలో, ఆ పక్కన గట్టు పైన ఉంటారు, యువతల పక్క అనమాట, బలకట్టు దాటి వస్తాడు ఆయన. భయపడుతూ ఉంటుంది అమ్మాయి. ఆ భయపడుతూ ఉంటే అసలు క్యారెక్టర్ సినిమాలో పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా అట్రాక్టివ్గా ఉన్నటువంటి క్యారెక్టర్ అంట. మైథలాజికల్ ఫ్యాంటసీ అంటే మైథలాజికల్ క్యారెక్టర్స్ తీసుకొచ్చి మన మామూలుగా ఉన్నటువంటి సోషల్ డ్రామాలో ఇరికించేటటువంటి ఒక ప్రక్రియ అద్భుతంగా చేశారు దీనిలో. ఇది జంజాల గారు కామెడీగా కూడా ఒక సినిమాలో చేశారు, ఆ సినిమా వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఈ సినిమా నుంచి తీసుకున్న కాంటెక్స్ట్ అదనమాట, కానీ ఆయన వేరే రకంగా వాడారు, ఇక్కడ కూడా ఒక రకంగా వాడారు. సో ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అయిపోతాడు. ఆంజనేయ స్వామి ప్రత్యక్షం ఎట్ట అవుతాడు మీరు నన్ను అడగచ్చు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. వస్తువు ఎప్పుడు ఒకటే, పర్స్పెక్టివ్ని బట్టి మారుతుంది. ఒక రాయి ఉందనుకోండి, ఒక రాయిని చూస్తే ఒక శివభక్తుడికి శివలింగంగా కనపడుతుంది, ఒక శిల్పికి అబ్బా ఇది చూస్తే మంచి శిల్పంగా తీసుకెళ్ళొచ్చు అనిపిస్తుంది, ఒక వ్యాపారికి స్టోన్స్ తీసుకునే వ్యాపారికి అబ్బా ఈ స్టోన్ చాలా గట్టిగా ఉంది, దీని ఒక వాల్యూ చాలా అని వాల్యూ కడతాడు. అదే ఇంట్లో ఏమి తెలియని ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఉంటే చూస్తే, అమాయకురాలు ఉంటే తీసుకెళ్ళిపోయి మంచి గుండ్రాయి ఉంది తీసుకెళ్ళి కుంకుడుకాయలు కొట్టుకుంటుంది. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఇంట్లో ఏం చేయాలో తెలియదు, పేపర్లు ఎగిరిపోతున్నాయి, తీసుకెళ్ళి బరువుగా వాడుకున్నాడు, పేపర్లు బరువుగా వాడుకున్నాడు. ఇట్లా వస్తువు ఒకటే, దాన్ని చూసే విధానాన్ని బట్టి దాని యొక్క వాల్యూ మారిపోతుంటుంది. అలాగే భగవంతుడు కూడా భక్తికి ప్రసన్నం అవుతాడు. ఇక్కడ 2 రకాలైనటువంటి పర్స్పెక్టివ్ చూపిస్తున్నాడు. అంటే ఆంజనేయ స్వామిని భక్తితో ప్రత్యక్షం చేసుకున్న ఒక క్యారెక్టరు, పక్కనే ఆంజనేయ స్వామి తిరుగుతున్న పెంపుడు జంతువులా చూసే ఒక క్యారెక్టర్. మన సమాజంలో కూడా ఆస్తికులు నాస్తికులు ఉన్నారు. ఇద్దరు కూడా ఒక వస్తువు గురించే మాట్లాడుతుంటాడు. ఒకడు లేడంటాడు, ఒకడు ఉందంటాడు. ఇదే పర్స్పెక్టివ్లో తేడానే కానీ వస్తువులో కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. సరే ముందుకెళ్దాం. తాతగారు వస్తాడు. తాతగారు వచ్చి చూస్తే మాట్లాడుతూ, అమ్మా చీకటిగా ఉంది, ఎట్లా ఉన్నమ్మా తప్పిపోయి అంటే, నాకెందుకు ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా. ఆయన లాంతరపడి, ఎక్కడమ్మా, అదిగో నీకు కనపట్లేదా అంటుంది. ఆయన ఒక డైలాగ్ అద్భుతంగా అంటాడు, మేము స్వామికి దగ్గరగా అంటే గుళ్ళో, అంటే ఆయన పూజారి కదా,
ఆ విగ్రహాలకు దగ్గరగా ఉంటాడు, కానీ నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావమ్మా అని ఒక డైలాగ్ వాడతాడు ఆయన. మళ్ళీ ఆయన వెనక్కి వెళ్తూ ఆ స్వామి వచ్చి గబక్కన, స్వామి మళ్ళీ రేపు కూడా వస్తావా? ఆయన వస్తే ఏం చెప్తాడు? రామాయణంలో ఆయన ఏం చేశాడు అవన్నీ కూడా ఆ పాపకు చెప్తున్నాడు. రామాయణంలో కథ అంతా చెప్పాడు ఆయన, నా కథ అంతా చెప్పాడు అని చెప్పి వస్తానండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి అడుగుతుంది, రేపు కూడా వస్తావు నువ్వు, మొత్తం మిగతా కథ కూడా చెప్పాలంటుంది. ఈయన తాతగారు చూస్తుంటాడు, ఎక్కడా ఏం కనపడదే ఈయనకి. సరే వస్తాడు, వచ్చి బలకట్టు ఉంది, నేను వస్తానమ్మా అటుపక్క దింపుతాను, అక్కర్లేకనే తాతగారు వచ్చారు, నేను బలకట్లు వెళ్ళిపోతానంటుంది. సరే ఇతను వెనకాల వెళుతూ కూడా వెనకాల మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారు. ఈ పాప వెనకాల టాటా చెప్తూ ఉంటుంది. ఈయన లాంతర పెట్టి చూస్తాడు, ఇలాగా చూస్తే ఏం కనపడదు. అంటే అప్పుడు వచ్చి ఆమె దగ్గర, హీరోయిన్ దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా నువ్వు నీ యొక్క పుణ్యమే పిల్లల్ని కాపాడుతుంది, ఎట్లా వచ్చావు చీకట్లు అంటే అది ఆంజనేయ స్వామి వచ్చాడని అంటుంది. కొయ్యి కొయ్యి అంటుంటాడు ఈయన, కోతలు, చిన్న కురవాడు, కోతలకు వస్తాను అంటుకుంటుంటాడు. చూడండి ఇది ఎంత అద్భుతంగా చేశారో. అంటే ఇన్ని రోజులు, అంటే వీళ్ళు 10-11 ఏళ్ళు చూపించాడు, పిల్లలు పెరగటం, అమ్మాయి కష్టపడటం, ఏడవటం, ఇట్లా సీన్స్ రకరకాల రాయలు, ఎన్ని కష్టాలు పడింది, కన్నీళ్లు గార్చడం, ఇవన్నీ సీరియల్స్లో బాగుంటాయి, సినిమాల్లో బాగుంటాం. అందుకని ఏం చేశాడు, ఒక్క సీన్లో తల్లి ఎలా బాధపడుతోంది, తండ్రి ఏమైపోయాడు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పిల్లల్ని తల్లి ఎలా ఏమార్చింది, అంటే ఎలా మార్పు చేసి వాళ్ళకి చెప్పింది, ఇన్ని విషయాలన్నింటినీ కూడా ఆ పాప క్యారెక్టర్ ద్వారా డైలాగ్తో చెప్పేశాడు. అలాగే ఈ ఆంజనేయ స్వామి ప్రత్యక్ష అవటం అనే విషయాన్ని ఒకళ్ళకేమో రియల్గా కనపడుతుంది, ఒకళ్ళకి కనపట్లేదు. భక్తి ఉన్నవాడికి భగవంతుడు కనపడుతున్నాడు, లేనివాడికి ఒక పెంపుడు జంతువులాగా కనపడుతున్నాడు అనే విషయాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి, ఇన్ని విషయాల్ని ఒక చిన్న సీక్వెన్స్లో, సీన్స్ అన్ని కూడా చాలా చిన్నగా ఉంటాయి, ఇలాంటి చిన్న సీక్వెన్స్లో అద్భుతంగా చెప్పారు. ఇలాంటి సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. అందుకనే తప్పకుండా యంగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ తప్పకుండా చూడాలి. ఆ పెద్ద బంగ్లా ముందు, జమీందార్ గారి బంగ్లా ముందు ఒక టాప్ యాంగిల్ షాట్లో ఆయన కాంతారావు గారు పాపం అలా చాలా బాధతో ఉంటాడు. ఆ వెనకాల అప్పుడు హీరోయిన్ పాట ఉంది కదా, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ఆ పాట వెనకాల రన్ అవుతూ ఉంటుంది. ఆ ఇంటి ముందు చెగిరిపోయిన ముగ్గులు చూసుకుంటూ, కోడలు ఉన్నప్పుడు ఎంత కళగా ఉండేది ఇల్లు, ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఇల్లులాగా దెయ్యాల కొంపలాగా అయిపోయింది అని బాధపడుతూ అక్కడి నుంచి ఆ ఇంటిని విడిచేసి బయటికి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ కొడుకు భార్యతో ప్రాబ్లం వచ్చింది, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు కూడా మనసు బాగుండక ఆయన కూడా తిరుగుతున్నాడు. ఎక్కడికో వెళ్తున్నాడు. అలా నదిలో అలా లాంచీ మీద వెళ్తున్న షాట్ ఉంటుంది. ఆ లాంచీ అట్లా పక్కకి వెళ్ళంగానే వెనకాల హీరోయిన్ నీళ్లు పట్టుకుని పక్కకి వెళ్తుంది. సరే కొంచెం ముందుకు వెళ్ళంగానే ఆ లాంచీ ఇదివరకు ఇతను వచ్చినటువంటి ఊరే అది, అక్కడ ఆగింది. ఆగేసరికి కాసేపు ఎవరో దిగుతున్నారని ఇతను కూడా వచ్చి సిగరెట్ తాగుదామని వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడ ఈ పాప వచ్చి మాట్లాడుతుంది, ఏంటండి మీరు ఇట్లా కూర్చున్నారు, అలా సిగరెట్ తాగుతున్నారు, తాగకూడదు, మా మాస్టర్ తాగేవాడిని కొడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లల డైలాగులు రాసేటప్పుడు కొన్ని సినిమాల్లో, చాలా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కామెడీ సినిమాల్లో కూడా బూతు మాటలు అంటే వాడారనుకోండి, దానికి కామెడీగా దానికి ఏదో జస్టిఫికేషన్ ఇచ్చి వాడారనుకోండి. పిల్లల యొక్క మనోభావానికి తగ్గట్టుగా మాటలు రాయటం, వాటి మనస్సు ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత సింపుల్గా ముద్దుగా ఉంటాయి, ఆలోచన భరితంగా ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా ఆలోచించేటట్టుగా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మా మాస్టర్ కొడతారు, మా పివి మురళిని ఇట్లాగే చేస్తే, అల్లరి చేస్తే కొట్టారు, నువ్వు పెద్దవాడిలే నేను కొట్టర్లే అంటాడు అని చెప్తుంది. అలా తాగకూడదు, పారేసేవుగా నేను కొట్టలే, తాగిస్తుంది. తాగిచ్చి తర్వాత ఇదిగో మా అమ్మ ఇచ్చింది నాకు, తినండి, తింటే దానిలో తినటం తెలియదా అని తీసి దాని నుంచి చందమామ, ఇది తినకూడదుట, పారేయాలి అని అనగానే అతనికి భార్య అతను హనీమూన్ వెళ్ళినప్పుడు తేగలు తినటం చెప్తున్నప్పుడు ఇవన్నీ విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి. ఆ తర్వాత మా అమ్మాయికేమో కానికేమో ఒకటి ఇస్తాన్నాడు తేగలవాడు, మా అమ్మాయికో అనాకేమో ఒక 5 ఇమ్మన్నది, ఇట్లా లెక్కలు చెప్తుంది. ఇమ్మంది ఎందుకంటే నాకు, మా అమ్మకి, మా తాతయ్యకి. తాతయ్య అదే మా తాతయ్య పెద్ద పిలకేసుకుని హైట్గా ఉంటాడు, కానీ అంత హైట్ ఉన్నా మా అమ్మ అతను చిన్నబాబు అని పిలుస్తుంది. ఇట్లా సరదాగా కబుర్లు చెప్తుంది. వెళ్తే అక్కడ వెళ్తూ ఉండగా గబక్కన అతను ఒక డబ్బులు తీసి ఇవ్వబోతాడు. చిన్నపిల్లలు డబ్బులు తీసుకోకూడదు, ఎందుకంటే మా అమ్మ నాన్న మా అమ్మ అన్నీ కూడా కొనిచ్చేస్తుంది కదా, మా నాన్న లేడు, మా నాన్న వస్తాడు తర్వాత అని ఆ తండ్రి యొక్క జ్ఞాపకాలను కూడా చెప్తుంది. మా అమ్మ ఇట్లా చెప్తుంది, వస్తాడట ఇక్కడికి వెళ్ళాడని చెప్తుంది అనమాట. ఆ ఫోటో కింద పడిపోతుంది. అక్కడ ఈ పిల్లతో మాట్లాడటం, ఆ పక్క నుంచి గట్టు మీద నుంచి మదర్ చూడటం ఒక షాట్ వేస్తారు, గుర్తుపడుతుంది ఇతను సూచాయిగా ఇతనే అని అనుకుంటుంది. సరే అక్కడి నుంచి మాడదామా వద్దా అని కొంచెం సందేహిస్తుంది. తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే
ఆ లాంచీ వాడు పిలిస్తే అతను ఎక్కేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అక్కడ కింద పడ్డ ఫోటో తీసుకోగానే ఆ ఫోటో ఎక్కడ ఫోటో, వీళ్ళు హనీమూన్కి వెళ్ళినప్పుడు ఫోటో దిగారు చూసారా, ఆ ఫోటో ఉన్నది. ఆ ఫోటో పాపం అతను పర్సులో పెట్టుకున్నాడు. పొరపాటుని అమ్మాయికి డబ్బులు ఇచ్చే ప్రాసెస్లో అది కింద పడిపోయింది. అది తీసుకోగానే ఒక పాటను పెట్టాడు. ఇదే నేను అంటాను, తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమా డైరెక్టర్లకు కానీ పాట ప్లేస్మెంట్ తెలియాలి, కరెక్ట్గా లిరిక్స్ కూడా రాయించుకుని పాట రాయాలి. అది చూడంగానే ఆ ఫస్ట్ లిరిక్ ఏంటంటే, నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటిగా కల ఇచ్చింది లేదా కథ చెప్పిందని చక్కటి లిరిక్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటిదాకా నిస్తేజంగా ఉన్న లైఫ్లోకి ఇతని యొక్క ఫోటో చూసి కమ్మటి కళ అంటే పాత జ్ఞాపకాలను తీసుకొచ్చింది అనేటువంటి అర్థంలో ఆ పాటను అద్భుతంగా రాశారండి. అది బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వింటుంటే, ఇప్పటికే కాదు అప్పుడు రేడియోలో ప్రతిరోజు వచ్చే పాటలు ఇవన్నీ కూడా. ఆ పాట చివరిలో ఒక డైలాగ్ ఉంటుందండి, నది తోసుకుపోతున్న నావను ఆపండి, రేవు బావురుమంటుందని చెప్పండి. నది తోసుకుని పోతున్న నావ ఎవరున్నారు, అతనున్నాడు, రేవులో ఎవరుంది, తనుంది. ఇదే కవిత్వం అంటే. అద్భుతంగా చెప్పారు ఈ పాటలో. సరే, ఆ సీన్ కట్టిన తర్వాత ఒక పెద్ద మందు పార్టీ జరుగుతుంది. మంచి హ్యాపీగా జయమాలిని డాన్స్ చేస్తూ రకరకాల మందు కొట్టుకుంటూ ఉంటారు. వెనకాల మందు కొట్టుకుంటూ ఉంటారు ఎవరో రావుగోపాలరావును ఈయన సోమరాజు క్యారెక్టర్ ముక్కామల గారు. అమ్మాయి బరి తెగించిపోతుంది. చివరికి మందు తాగే వాళ్ళందరినీ కూడా ఇంట్లోకి తీసుకొస్తుంది. పెద్ద ఆయనకి తెలిస్తే, ఇంకా పెద్ద ఆయన లేవయ్యా నువ్వు, ఆయన రోగం తగిన పులిలాగా అయిపోయాడు, ఈ ఇంటికి నువ్వే కొత్త పులి అంటాడు. ఇవన్నీ ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆయన చూస్తూ ఉంటాడు ఈ పరిస్థితి అంతా కూడా. ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి అడుగుతా ఉంది జయమాలిని వచ్చి, నాన్న ఇవాళ నా పుట్టినరోజు, మా ఆయన నాకు విడాకులు ఇస్తానంటున్నాడు, ఎందుకు నీ 25,000? ఎన్నిసార్లే కట్నం 1,00,000 రూపాయలు ఇచ్చాను, తర్వాత 25,000 ఇచ్చాను, తర్వాత 1,00,000 ఇచ్చాను, మొన్న 1,00,000 ఇచ్చాను, మళ్ళీ 1,00,000 ఇచ్చాను, ఇంకా ఎన్నిసార్లు బాధపడతాను చూస్తానంటుంటాడు ఆయన. ఇవన్నీ వింటుంటాడు అవన్నీ కూడా. ఒక చోట బాధగా కూర్చుంటాడు ఆయన. కూర్చునేసరికి అమ్మాయి హలం ఉంటుంది కదా అక్కడ, డాన్సర్ హలం. ఆ హలం క్యారెక్టర్ వచ్చి తర్వాత, ఇగో సోమరాజు గారు ఎక్కడా అంటుంది. నువ్వెవరమ్మా? నేను ఆయన ఎలాగాలేండి అంటుంది. ఆయన ఏం పాపం ఆశ్చర్యపోయి అట్లా పక్కకు పో అంటాడు. అనగానే కాంట్రాక్టర్ క్యారెక్టర్ రావుగోపాలరావు గారు, ఏం సోమరాజుకి వాళ్ళ బావమరిదికి తేడా తెలియట్లేదా అనగానే ఒక భలే డైలాగ్ ఉంటుంది ఆవిడ. ఒకరు డ్యూటీ ఒక చోట నికరంగా ఇవ్వు కదా, ఎంతమందిని జ్ఞాపకం పెట్టుకోవాలి అంటుంది. సరే ఈ లోపుగా ఆయన సోమరాజు వస్తాడు. సోమరాజు దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు అంటుందన్నమాట, ఏమండి అన్నీ చాలా అందరినీ వదులుకుని వచ్చాను మిమ్మల్ని నమ్ముకుని, నన్ను నమ్ముకోవడం నేను తాడి కట్టాను పో అంటాడు. అనగానే అప్పుడు కాంట్రాక్ట్ క్యారెక్టర్ వచ్చి, వదిలిస్తే వదులుకునేది కాదు అంటే, ఇచ్చాను కదా ఇంకేం చేయమంటావు, మొత్తం అంతా ఆస్తి అంతా అయిపోతే ఆస్తి అంతా అయిపోతే నేను ఎందుకు ఉంటాం, ఇంకో కాంట్రాక్ట్ చూసుకోవా మేము అంటాడు. డైలాగ్ బలి ఉంటుంది అక్కడండి. ప్రాణాలు తీసుకోవా, ఎవరికి కావాలయ్యా ప్రాణాలు, అర్ధనాగా 3 ఇచ్చేసి తీసేసి ప్రాణాలు తీస్తాను, నాకు దేవుడి నగలు కావాలి, కరెక్ట్గా నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు కనుక ఇమీడియట్గా అది ఇవ్వబోతే అంటే జాగ్రత్త అని చెబుతాడు. ఆ మాట ఆయన పెద్ద ఆయన వెనకాల వింటాడు. ఏం చేస్తావేంటి అని అనగానే, ఏం లేదు, నేను ఖర్చు రాసేస్తే ఆయన ఖాతాలో వేసేస్తాను, చివరికి పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు అని చెప్తాడు. ఈ మాటలన్నీ విన్నటువంటి జమీందార్ గారు, కాంతారావు గారి క్యారెక్టరు దేవుడి నగలు తీసుకుని దేవుడి దగ్గరకు వస్తుందండి. వచ్చి, స్వామి నీ నగల్ని లోపల పెట్టుకుని ఇంతకాలం నేను కాపాడగలనని అనుకుంటున్నాను, నేనే కాపాడుతున్నానని నేను భ్రమలో ఉన్నాను, నా పరిస్థితి, నీ నగల్ని వీటిని నువ్వే కాపాడుకో, ఆయన పాదాల దగ్గర పెట్టి నన్ను నీ దగ్గరికి పిలుచుకునే టైం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి చీకట్లో కలిసి అక్కడి నుంచి ఆ దివాణాన్ని వదిలిపెట్టి వెళ్తాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్ అయిపోయింది అనుకోకండి, చిన్న రిక్వెస్ట్, దయచేసి సినిమాని జాగ్రత్తగా చూడటం నేర్చుకోండి. పాత సినిమాలని, మంచి సినిమాలని చూడండి, అనలిటికల్గా చూడండి. మన ఎపిసోడ్లు పూర్తిగా చూడండి, ఊరికనే స్కిప్ చేస్తూ చూడకండి. నేను చెప్పిన అంశాలు సినిమాలో ఉన్నాయా లేదా, అలాగే ఉన్నాయా లేదా కొత్త భావనలు మీలో కలిగాయా, మీకు వచ్చిన ఆలోచనలు ఏంటి నాతో పంచుకోవడానికి ప్రయత్నించండి. మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాలని కింద మెన్షన్ చేయండి. తప్పకుండా ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అదే మీరు నాకు చేసే హెల్ప్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.